తిరుమల లడ్డూ వివాదం ఒకవైపున సుప్రీంకోర్టు విచారణకి సిద్ధమవుతున్నటువంటి వాళ్ళ ముందుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసేస్తే అప్పుడు కోర్టుకి కూడా ఆ విషయాన్ని చెప్పచ్చు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. అది అయిన తర్వాత దాంట్లో అప్పుడు ఛాలెంజ్ చేయొచ్చు, కానీ ముందుగానే వేరే దర్యాప్తు కరెక్ట్ కాదని వాదించడానికి వీలుగా తెలివిగా వేసినటువంటి ఎత్తు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇక్కడ లడ్డూలో 5 ఏళ్ల నుండి వీళ్ళు ఏదైనా కలిపారా లేదా అన్నటువంటిది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎట్లా చేస్తుంది? ఇప్పుడు విషయం ఏంటి, మొన్న ఏఆర్ డైరీ అన్నటువంటిది టెండర్ 2024కి ముందు 2024 స్టార్టింగ్లో మార్చిలోనో ఏమో అప్రూవల్ అయింది. అది సప్లై చేయడం జూన్ జూలై నుంచి ప్రారంభమైంది, అంటే ఈ మధ్య కాలంలోనే ప్రారంభమైంది. అది వచ్చిన తర్వాత ఒక 4 ట్యాంకర్లని తిప్పి పంపించాం, 4 ట్యాంకర్లు వాడేశారని చంద్రబాబు గారు, కల్తీ ఉన్న వాటిని వెనక్కి పంపించామని ఈవో గారు చెప్పుకొచ్చారు. మరి అంటే కలపడం ప్రారంభమైంది ఏఆర్ డైరీది ఇప్పుడు మాత్రమే, పోనీ అట్లాగా ఇప్పుడే కలిపారు 4 ట్యాంకర్లు అనుకున్నా సరే. కానీ గత 5 ఏళ్ల నుంచి లడ్డూలో ఈ మలినాలు కలిపారన్నది కదా జనం ముందుకు తీసుకెళ్ళింది. ఏఆర్ డైరీ 5 ఏళ్ల నుంచి లేదు కదా. కానీ ఆ విషయాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టి ఇది ముందుకు తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో ముందైతే సిట్ అనేది ఏఆర్ డైరీ ఈ చుట్టూతోనే తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏఆర్ డైరీకి వెళ్తుంది, వెళ్ళాలి, వెరిఫై చేయాలి. ఇప్పటిదాకా వాళ్ళు అట్టిపెట్టి ఉంచుతారా సాక్ష్యాలు? ఆ రోజునే దొరకగానే ముందు తీసుకెళ్ళి ఏఆర్ డైరీని సీజ్ చేయాలా, ప్లస్ వాళ్ళని అరెస్ట్ చేసి ఉండాల్సింది. ఇప్పుడు వెళ్తే ఏముంటుంది, మా చూసుకోమంటారు, వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఆడు చూపెడతారు. బట్ కొన్ని అడుగులైతే ముందుకు పడుతున్నాయి. దీని ఫైనల్ ఎక్కడికి వెళ్తుందో చూడాలి.